హాయ్ అండి. మునక్కాయ కర్రీ ఎంతమంది మీలో ఇష్టంగా తింటారు? తినే వాళ్ళ సంగతి పక్కన పెడితే తినని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ కర్రీ అనేది. తర్వాత మీరే అంటారు మీ ఫేవరెట్ అయిపోతుంది ఈ కర్రీ అనేసి. ఏం లేదండి, సింపుల్గా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి ఒక సన్నగా తరిగిన ఆనియన్ వేసి బాగా మగ్గించాలి. తర్వాత మునక్కాయలు వేసి ఉప్పు, పసుపు వేసి ఒక 5 నిమిషాలు మగ్గించాలి. మగ్గించుకున్న తర్వాత ఒక 3 టమాటాలు సన్నగా తరిగి వేసుకొని కారం పొడి, ధనియాల పొడి, చెక్క లవంగా పొడి వేసేసి బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు మగ్గించాలి. మగ్గించుకున్న తర్వాత కాజు, పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి 4 పేస్ట్ చేసి బాగా మెత్తగా పేస్ట్ చేసి వేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత వాటర్ అనేది యాడ్ చేసి మునక్కాయలు ఉడికే వరకు ఉడికించుకొని ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని మూత పెట్టామంటే ఒక 5 నుంచి 10 నిమిషాలకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికిస్తే కనుక కర్రీ ఇలా ఆయిల్ పైకి వచ్చేలా వరకు ఉడుకుతుందంటే కర్రీ రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.